హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో అయితే ఆల్రెడీ మీ అందరూ చూసే ఉంటారు. 104 మంది ఇండియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయితే అమెరికా నుండి అయితే కాళ్ళు చేతులు కట్టేసి అయితే ఇండియాకి పంపించేశారు. C-17 అనేసి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లోపల. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అనేసి కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి, యూజ్ అవుతుంది అనుకుంటే అయితే షేర్ చేయండి. అమెరికాలో ఇండియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ 7,25,000 మంది ఉన్నారని చెప్పేసి ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక 18,000 మంది వరకు అయితే రౌండ్ అప్ చేసేసి అందులోపల తొలి విడతలారా ఈ రోజైతే 104 మందిని C-17 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఇండియాకి అయితే పంపించేశారు. అది టెక్సాస్ లోని శామ్ ఆంటోనియా నుండి స్టార్ట్ అయ్యి మధ్యలో జర్మనీ లోపల రామ్ ఆన్స్టీన్ లోపల ఇంధనాన్ని ఫిల్ చేసుకొని ఆ తర్వాత 24 అవర్స్ లోపల ఇండియాకి అయితే ల్యాండ్ అవుతుంది. ఇండియా లోపల అది అమృత్సర్ లోపల ల్యాండ్ అవుతుంది. బట్ అసలు మన క్యాపిటల్ వచ్చేసి ఢిల్లీలో ల్యాండ్ అవ్వాలి. కాకపోతే అదైతే అమృత్సర్ లో ల్యాండ్ అవుతుంది. ఎందుకంటే కొంచెం ఎక్కువ మోతాదు లోపల పంజాబీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ ల్యాండ్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు. బట్ నాట్ ఓన్లీ పంజాబీస్, గుజరాతీ వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, ఇంకా అందులో కొంతమంది మైనర్స్ కూడా ఉన్నారు అని కూడా చెబుతూ ఉన్నారు. చేతులకి కాళ్ళకి బేడీలు వేయడానికి చాలా మంది అపోజ్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ చెప్పాలంటే మెక్సికన్ వాళ్ళు కానివ్వండి, లేదు అంటే కొలంబియన్స్ వాళ్ళు. ఎందుకు కాళ్ళకి చేతులకు బేడీలు వేయడం, వాళ్ళు ఏమైనా తప్పు చేశారా, వాళ్ళు ఏమైనా ఖైదీలా అని చెప్పేసి. ఆబ్వియస్లీ ట్రంప్ వచ్చేసి నా దేశం లోపలికి ఇల్లీగల్ గా వచ్చారు కాబట్టి వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఫస్ట్ చేతులకి బేడీలు వేసే కదా తీసుకొని వెళ్ళేది. ఆబ్వియస్లీ వాళ్ళు నా కంట్రీకి వచ్చారు కాబట్టి వాళ్ళు తప్పు చేశారు అన్నట్లుగానే ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ ఇంకా చాలా మంది కూడా అంటే ఈ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లోపల తీసుకెళ్లడం వలన నార్మల్ దాంతో పోలిస్తే ఎక్కువ ఖర్చు అవుతూ ఉంది. ఆబ్వియస్లీ 3 రేట్లు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంది. అందుకోసమే కాంగ్రెస్ లో కూడా చాలా మంది దీన్ని అపోజ్ చేస్తున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఈ దేశం నుండి వెళ్ళిపోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే వాళ్ళు నా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అంత ఖర్చు పెట్టేసి సుమారుగా ఒక వ్యక్తికి వచ్చేసి 4 లక్షల చిల్లర ఖర్చు అవుతూ ఉంది. అంత ఖర్చు పెట్టేసి మన దేశం నుండి వాళ్ళని అక్కడికి పంపేయడం ఎందుకు అని చెప్పేసి కాంగ్రెస్ లో అందరూ ఏంటి అంటే, కాంగ్రెస్ అంటే మన ఇండియన్ కాంగ్రెస్ కాదు, ఇక్కడ వాళ్ళు ఏంటి అంటే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లోపల పంపేయడం వల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది కదా, అలా కాకుండా సివిలియన్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, సివిలియన్ ఫ్లైట్స్ లోపల పంపిస్తే చాలా తక్కువ ఖర్చు అవుతుంది కదా అని చెప్పేసి. యాక్చువల్ గా నార్మల్ ఫ్లైట్స్ లోపల అనుకోండి వాళ్ళకి మధ్యలో మంచినీళ్ళు సకల మర్యాదలు ఉంటాయి కదా. అదే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అనుకోండి, అది నడిపేది కూడా ఒక మిలిటరీ వాళ్ళే నడుపుతారు. అందులోపల ఉండేది కూడా మొత్తం యుద్ధ సైన్యమే ఉంటది. పెద్ద మర్యాదలు అలాంటివి ఏవి కూడా అందులోపల ఉండవు. అదే మన నార్మల్ అయితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. దాంతో పాటు ఒక ఖైదీలను తీసుకెళ్లినట్లుగా వాళ్ళని తీసుకెళ్తున్నారు అని చెప్పేసి కూడా చాలా మంది అంటూ ఉన్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాకి ఎలా వస్తున్నారు? ఆబ్వియస్లీ సుమారు 7 లక్షల మంది ఉన్నారు. అంతమందిని పంపించడం అంటే చాలా కష్టం. ఆల్రెడీ 18,000 మెంబర్స్ ని పట్టుకున్నాము, వాళ్ళని కూడా త్వరలోనే పంపిస్తామని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అండ్ చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాకి రావడం వలన అమెరికా చాలా రకాల ఇబ్బందులు పడుతుందని కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు. అండ్ అసలు ఫస్ట్ థింగ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అసలు అమెరికాకి ఎలా వస్తున్నారు అనేది కూడా నేను చిన్న షార్ట్ కట్ లో మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇండియా నుండి కొన్ని వీసా ఫ్రెండ్లీ కంట్రీస్ ఉంటాయి. ఢిల్లీ నుండి రానివ్వండి, లేదు అంటే ముంబై నుంచి రావచ్చు, లేదు అంటే ఈవెన్ అమృత్సర్ నుండి, అలా కొన్ని వీసా ఫ్రెండ్లీ కంట్రీస్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా కన్సల్టెన్సీస్ కానివ్వండి, ఏదైనా బ్రోకరేజ్ వాళ్ళతోటి కొంచెం డీల్స్ కుదుర్చుకొని ఆ తర్వాత అక్కడి నుంచి వేరే కంట్రీస్ ఎంటర్ అవుతూ ఉంటారు అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే బ్రెజిల్ అలాంటి కంట్రీస్ అంత ఈజీ అయితే కాదు రావడం. మధ్య లోపల ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉంటాయి, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. చాలా మంది ఆ చలిని తట్టుకోలేకుండా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇలా ఇల్లీగల్ గా రావాలి అని చెప్పి ట్రై చేసి మధ్యలోనే ప్రాణాలు పోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. సో అలా పనామాకి వచ్చేసి మధ్యలో చాలా ప్లేసెస్ ఉంటాయి, కోస్టారికా, నికరాగ్వా, గోటలామా అని చెప్పేసి ఇలా చాలా ఉంటాయి. అక్కడ నుంచి మెక్సికన్ బార్డర్స్ వస్తారు. ఆ మెక్సికన్ బార్డర్ లోపల ఆబ్వియస్లీ ఉంటారు అన్నట్టు. అంటే అమెరికన్ సైన్యం చాలా ఉంటది, అంటే అమెరికా లోపలికి ఎంటర్ కాకుండా చూడడానికి. బట్ ఏంటి అంటే ఎంతమంది అని ఉంటారు, చాలా విపరీతమైన సైన్యం. ఆల్రెడీ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కూడా, అన్ని చోట్లలో అయితే ఉండలేదు, కొంచెం లూప్ హోల్స్ కూడా ఉంటాయి. వాటిని పట్టుకొని అక్కడి నుంచి అయితే అమెరికా లోపలికి ఎంటర్ అవుతారు. అండ్ ఇంకా కొంతమంది మిలిటరీకి దొరికిపోతారు కూడా. దొరికిపోయేసి మీరు మా దేశంలో షెల్టర్ ఇస్తారా అంటే, ఐ మీన్ అమెరికాలో మాకు షెల్టర్ ఇస్తారా అని చెప్పి కూడా చాలా మంది వాళ్ళని వేడుకొనేసి మా దేశంలో మాకు అంత మంచిగా అనిపించట్లేదు అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకొని కూడా కొంతమంది ఎంటర్ అవుతూ ఉంటారు. సో ఇంకా ఇలా చాలా మంది కూడా మార్గన్ లోపల రావడం, అండ్ కొంతమంది కెనడా నుంచి అమెరికా లోపలికి రావడం. సో అందువల్లనే ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లలో చెప్పాను కదా, టారిఫ్ విధించాడు. ఇలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తున్నారు కాబట్టి టారిఫ్ విధించాడు. ఆబ్వియస్లీ అదంతా కూడా నేను లాస్ట్ స్టోరీస్ లో చెప్పాను కదా, లాస్ట్ 2 వీడియోస్ లోపల. ఆబ్వియస్లీ మెక్సికన్ వాళ్ళు ఏం చేశారంటే 10,000 మందిని ఇలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని వీళ్ళ కంట్రీ లోపలికి రాకుండా చేశారు. అప్పుడు టారిఫ్
లేదు కొంచెం పాస్ చేశారు కదా, సో అలా అన్నట్లు. అలా అంటే వేరే ఇతర కంట్రీస్ నుంచి అలా ఇల్లీగల్గా అమెరికా లోపలికి రావడం వలన చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులోపల మెయిన్గా వచ్చేసి ఏంటి అంటే జాబ్స్ ఏమవుతుంది అంటే కొంచెం అగ్రికల్చరల్ రానివ్వండి, లేదంటే చిన్న చిన్న వుడెన్ వర్క్స్ రానివ్వండి, లేదు అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ రానివ్వండి, అలాంటి టైం లోపల అమెరికన్స్కి ఎక్కువ శాలరీ ఇవ్వాలి. సో అమెరికన్స్కి ఎక్కువ శాలరీ ఇవ్వకుండా ఇలా వేరే ఇతర కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని పెట్టుకోవడం వలన అమెరికన్స్కి జాబ్స్ ఎక్కువగా ఉండట్లేవు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రావడం వలన వాళ్ళకి అమెరికాలో కొంతమందికి జాబ్స్ కూడా దొరకవు. అలాంటి చిన్న చిన్న జాబ్స్ కూడా దొరకవు. వాళ్ళు చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మత్తు పదార్థాలని అమెరికాకి తీసుకురావడం, లేదంటే మాదక ద్రవ్యాల తీసుకొచ్చే వాటిలలో వాటికి హెల్ప్ చేయడం, ఇలాంటివి చాలా చేసి అమెరికాలో చాలా మంది అమెరికన్స్ని మత్తు పదార్థాలకి అలవాటు చేసేస్తున్నారు. నెక్స్ట్ థింగ్ చాలా వరకు అమెరికన్స్కి వచ్చేటటువంటి సోషల్ వెల్ఫేర్ అంటే ఎడ్యుకేషన్ కానివ్వండి, మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇందులోపల కూడా ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా అమెరికాకు వచ్చిన వాళ్ళు, ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు కూడా ఫెసిలిటీస్ పొందుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇతర రీజన్స్ వలన ఏంటంటే ఫస్ట్ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని బయటకు పంపించాలి. ఎప్పుడైతే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బయటకు వెళ్ళిపోతారో అప్పుడు అమెరికా గ్రేట్గా తయారవుతుంది అని చెప్పేసి అయితే అతను ఫీల్ అవుతూ ఉన్నారు. నా దేశంతో ఎంత మంచిగా ఉన్న వాళ్ళైనా కూడా, ఎంత స్నేహపూర్వకంగా ఉన్న వాళ్ళైనా కూడా ఇల్లీగల్గా ఇమిగ్రెంట్స్ ఎవరైనా నా దేశంలో ఉంటే తప్పకుండా తిరిగి వాళ్ళ దేశాలకు పంపిస్తాను అని చెప్పేసి ఆయన చెప్పారు. అండ్ అదేవిధంగా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎవరైతే ఇల్లీగల్గా అంటే నాట్ ఓన్లీ ఇన్ యుఎస్లోనే కాకుండా ప్రపంచంలో ఏ ఇతర దేశాలలో కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని తప్పకుండా తిరిగి మా దేశానికి పంపించేసేయండి. ఓకే, మీరు పంపించేటప్పుడు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి. అసలు వాళ్ళు ఇండియన్స్ అయినా ఎవరో అవుతారు అని చెప్పేసి మా దేశంలో నూకిపోతే బాగుండదు కదా. మళ్ళీ అలా వస్తే మన ఇండియన్కి థ్రెట్. సో అందువలన వేరే ఇతర మా దేశం వాళ్ళు అని చెప్పేసి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా పంపించేసేయండి అని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఖర్చు ఓన్లీ అమెరికన్ గవర్నమెంటే పెట్టుకుంటుందా, లేదు అంటే మన ఇండియన్స్ కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏమన్నా పెట్టుకుంటుందా అనేది అయితే తెలియదు. నెక్స్ట్ వీళ్ళు ఇండియాలో దిగిన వెంటనే వాళ్ళని వాళ్ళ ఇళ్లకి పంపించేస్తారా, లేదు అని అంటే సెకండరీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే ఫస్ట్ అసలు వాళ్ళు వెరిఫై చేసుకుంటారు వాళ్ళు ఇండియన్స్ అయినా కాదా అని చెప్పేసి. వన్స్ వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం స్టెప్స్ తీసుకుంటారు అనేది అయితే ఫర్దర్గా మనకు తెలుస్తుంది. నా తెలిసి నేను ఈ వీడియో పెట్టే లోపే వాళ్ళ ఇండ్లలో కూడా వెళ్ళిపోతారులేండి. కానీ ఇంకా చాలా మంది 205 మెంబర్స్ అంటే 205 మందిని పంపించారు అని అంటున్నారు. బట్ నేను అఫీషియల్ సైట్లో ఒక దాంట్లో చూశాను 104 మంది అని అయితే ఉంది. సో ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ 104 205 నాకు తెలిసి అయితే 104 కన్ఫామ్ అని నేనైతే అనుకుంటూ ఉన్నాను. సో ఇంతే అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపు ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.